శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 9069 229999. తేదీ జనవరి 9 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి దశమి, ఉదయం 11:55 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం భరణి. మధ్యాహ్నం 3:07 వరకు. తదుపరి కృత్తిక. వర్జం రాత్రి 2:24 నుండి 3:54 వరకు. అమృత గడియలు ఉదయం 10:39 నుండి 12:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:41 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృషభ రాశి. సంతాన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథున రాశి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధనపరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనిలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకోని మార్పులుంటాయి. కర్కాటక రాశి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సింహరాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా భాగస్తులతో వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు ఏ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కన్యా రాశి. ఆప్తుల సలహాలతో ముందుకు సాగటం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృశ్చిక రాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ముఖ్యమైన పనిలో శ్రమ తప్ప ఫలితం లభించదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ధనుస్సు రాశి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వటం మంచిది కాదు. మకర రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. కుంభరాశి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనిలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సంతాన, విద్య, ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీనరాశి. ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనిలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. సర్వే జన సుఖినో భవంతు.